ఏజ్లో ఫినిక్స్ వాళ్ళు ఎవ్వరు కదమ్మా. కనీసం ఈ డిఈఓ గారు అంటే ఇక్కడ లేరు అని చెప్తున్నారు, డివైఓ గారు లేరు అంటున్నారు. మా సమస్యలు ఈ జిల్లాలో కేజీ టు పీజీ అంటే మళ్ళీ మీరు మా స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం అనకండి, కేజీ టు పీజీ వరకు చెప్తున్నాం. ఈ జిల్లాలో భీమవరం పీజీ సెంటర్లో అర్జెంటుగా భీమవరం జిల్లా సెంటర్లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే జీవో నెంబర్ 77 ఇచ్చి ఎవరికి ప్రైవేట్ కాలేజీల్లో ఎయిడెడ్ కాలేజీల్లో చదివితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పారు. మరి ఈ జిల్లాలో ఒక పీజీ సెంటర్ చూపించండి. ప్రభుత్వంగా మీకు చదువుకుండా వెళ్ళి తాడేపల్లిగూడెంలో ఒకటే పెట్టారు, అందులో 2 రకాల కోర్సులు పెట్టారు. మరి ఎంఎస్సీ ఎంఏ చేయాలన్న పరిస్థితి ఏంటి? వెళ్ళి విష్ణు డిఎన్ఆర్ కే చేయాలంటే ప్రైవేట్ కాలేజీలో చదవాలి, 40,000 50,000 70,000 లక్ష రూపాయలు కట్టి చదవాలి. ఒక పీజీ సెంటర్ పెట్టరు, స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే ఇవ్వరు. తర్వాత తాడేపల్లిగూడెంలో ఉన్న పీజీ సెంటర్లు అన్ని రకాల కోర్సులు రీసెంట్ గా వచ్చిన ఏఐతో సహా అన్ని రకాల పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలి. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి. తర్వాత అత్తమూరు స్కూల్లో అక్కడ లేదు, అది చాలా ఎస్సీ ఏరియా, అక్కడ స్కూల్ కూడా లేదు. అది షెడ్ పడిపోయి విద్యార్థులు గాయాలయ్యి హాస్పిటల్ తిరిగి అక్కడ తీసుకెళ్తే మళ్ళీ రీసెంట్ గా రీమోడలింగ్ అని పేరులో చెప్పి ఓ స్లాబ్ వేసి వదిలేశారన్న. మేము పాఠశాల శాంక్షన్ చేస్తున్నాం కట్టేస్తాం అని చెప్పి